ఈ రెసిపీకి పేరైతే తెలీదు కానీ లాస్ట్ సమ్మర్‌లో అయితే ఒక వీడియో అయితే చూసాననమాట. అప్పటి నుంచి చేద్దామనేసి. ఇంకా దాంతో వర్షాకాలం కూడా స్టార్ట్ అయిపోయింది. ఇంకా లేట్ అయిపోతుందనేసి ట్రై చేశాననమాట. టేస్ట్ అయితే చాలా బావుంది. ముందుగా నానబెట్టిన బాదంనయితే పొట్టు తీసేసి బాదం పాలైతే రెడీ చేసుకోవాలి. ఫస్ట్ అయితే ఫిల్టర్ చేస్తుంటే మా హస్బెండ్ ఫిల్టర్ అయితే ఏం చేయొద్దు వేసేయమన్నారనమాట. ఇంకా దాంతో అలాగే వేసి దాంతో పాటు చియా సీడ్స్ అయితే 1 టేబుల్ స్పూన్ ఏసాను ఫుల్‌గా. కొంచెం ఎక్కువగా ఉంటేనే బావుంటుంది. సబ్జా సీడ్స్ అయితే వేసుకోండి ఇంకా బావుంటుంది. ఇంకా దాంట్లో పాటు ఇంట్లో ఉన్న కొన్ని ఫ్రూట్స్ అయితే వేశాను. దీనికి మెయిన్ ఇంగ్రీడియెంట్స్ అయితే మ్యాంగో అనమాట. ఇంకా సీజన్ కూడా అయిపోతుందనేసి ట్రై చేశాను నేనైతే ఇది. ఇంకా దీంట్లో మీరు కావాలంటే సపోటా లేదా పొమోగ్రానేట్ కూడా వేసుకోవచ్చు. ఇంకా టేస్ట్ అయితే బావుంటుంది. మ్యాంగో అయితే మాత్రం బాగా స్వీట్‌గా ఉండేది తీసుకోండి. ఇంకా దాంతో పాటు కొన్ని డేట్స్, డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకోవచ్చు మీ ఇష్టము. 2 గంటలైనా బాగా నానిన తర్వాత ఇక్కడ కట్ చేసి పెట్టుకున్న ఫ్రూట్స్ అన్నీ కూడా అందులో వేసి బాగా మిక్స్ చేసి దాంతో పాటు డ్రై ఫ్రూట్స్ అన్నీ కూడా వేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ పంకిన్ సీడ్స్ ఇంకా సన్‌ఫ్లవర్ సీడ్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇంకా దాన్ని వేసి ఇక్కడ షుగర్ బదులుగా తేనె అయితే వాడుతున్నాను. మీకు కావాలంటే షుగర్ లేదా బెల్లం కూడా వేసుకోవచ్చు. ఒక 1 అవర్ ఫ్రిడ్జ్‌లో పెట్టి చల్లగా తింటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఛానల్‌కి సబ్స్క్రైబ్